అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. హ్యాండ్ డ్రయర్తో డేంజర్. ఆఫీసు లేదా పబ్లిక్ టాయిలెట్లో చేతులు కడిగిన తర్వాత హ్యాండ్ డ్రయర్ ఉపయోగించడం చాలామంది అలవాటు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హ్యాండ్ డ్రయర్ల వల్ల వచ్చే సమస్యలు: క్రిముల వ్యాప్తి. డ్రయర్ నుంచి వచ్చే గాలి టాయిలెట్లోని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లను గాలిలోకి వ్యాప్తి చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం హ్యాండ్ డ్రయర్లు బ్యాక్టీరియా సంఖ్యను 60 రెట్లు పెంచుతాయి. అలర్జీ. శ్వాసకోశ సమస్యలు. దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు గాలితో పీల్చడం వల్ల అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చర్మం పొడిబారడం. వేడి గాలి చేతుల్లోని తేమను తొలగించి పగుళ్లు, పొడిబారడం కలిగిస్తుంది. శబ్ద కాలుష్యం. హైస్పీడ్ డ్రయర్ల శబ్దం చెవులకు హానికరం. ఫంగస్ వ్యాప్తి. తేమ వాతావరణంలో ఫంగస్ స్పోర్స్ గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. బెటర్ ఆప్షన్: పేపర్ టవల్స్, కాగితపు తువ్వాళ్లు వాడటం చాలా సురక్షితం. అవి తేమను త్వరగా గ్రహించి క్రిముల వ్యాప్తిని తగ్గిస్తాయి. జాగ్రత్తలు. టిప్స్: పబ్లిక్ టాయిలెట్లలో హ్యాండ్ డ్రయర్ను వాడకుండా పేపర్ టవల్ ఉపయోగించండి. ఇంట్లో ఉంటే సాధారణంగా టవల్తో చేతులు తుడుచుకోండి. టాయిలెట్ నుంచి బయటకు వచ్చాక చేతులు సబ్బుతో మళ్లీ కడగండి. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు హ్యాండ్ డ్రయర్లను పూర్తిగా దూరంగా ఉంచండి.